గైస్ గుడ్ మార్నింగ్ గైస్. నందు ఇంకా లేవలే నుంచొని పడుకుంటున్నందు. నైట్ వచ్చి ఇవాళ మెల్బోర్న్ సిబిడి అండ్ సాటర్డే కాబట్టి నైట్ పబ్లు క్లబ్లు అమ్మాయిలు అంతా ఒక రకంగా ఉంటుంది. చాలా సెకలు ఉన్నారా నీలో. ట్రై చేసింటూ ట్రాంపులిన్ మీద జంప్ చేసినట్టు చేయట్లేదు చింటూ. అరే ఆగు, నా భయం వస్తుంది. అరే బూజురా. ఏమైంది నందు? మరి కిందకి వంగాలి. నేను వంగినప్పుడు నువ్వు కూడా వంగి రావాలి కదా. అది పాములు ఉంటాయా చెప్చుంటూ? వెనకాల పెద్ద రిజర్వ్ అంటే ఎందుకు? రిజర్వ్ అంటే ఏంటి? ఫుల్ చలి. ఎంత బ్యూటిఫుల్ ఉంది వెదర్ వణికిపోతుంది గైస్. ఆ కార్నర్ చాలా బాగుంది. హే గాయ్స్ కేమార్ట్ షాపింగ్ అంట. అసలు నేను బాగుందా అని చెప్పాను. బాగున్నా, చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇద్దరం తెలియకుండా మ్యాచింగ్ చేసుకున్నాం. మెల్బోర్న్ లో ఎవరైనా ఉన్నారా? ఉంటే కలుద్దాం. లైఫ్ కాదు ఇది, వ్లాగ్. నెక్స్ట్ గ్రాఫిటీ. ఆరెంజ్ సినిమాలో ఉంటుంది కదా, ఆరెంజ్ మూవీలో అది అన్నమాట. ఆ ప్లేస్కి వెళ్తున్నాము అండ్ దట్స్ ఇట్. అండ్ ఈ వ్లాగ్ మొదట్లో ఫన్ ఉండదేమో. మేము ఇట్స్ ట్రావెల్ వ్లాగ్ గైస్. అప్పుడప్పుడు ఉంటుంది గైస్, ఫన్ అప్పుడప్పుడు ఉంటుంది. బాయ్ గైస్. జీవితం అంకితం చేశాక ఇవన్నీ నార్మల్ గైస్. ఇవన్నీ భరించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి గైస్ ప్లీజ్. బార్బీ గర్ల్ ఏం తిట్టున్నాను వాళ్ళు. బాగున్నా. థ్యాంక్ యూ బాయ్ గైస్. పెళ్ళాక ఇట్లాంటి కొన్ని ఏమంటారు కాంప్లిమెంట్స్ వదిలేసి ఇట్లాంటివన్నీ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. లో గ్రాఫిటీ స్ట్రీట్ ఉంటుంది కదా, సో దానికి వెళ్తాం అనమాట. మేము ఇప్పుడు జస్ట్ బొమ్మలు ఉంటాయి, పిచ్చి బొమ్మలు అంటే జెనీలే ఉంటుంది చూడాలి. సో ఇదంతా ఈ సిటీ స్టార్ట్ అయిందా చింటూ? కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. ఇంకొంచెం మెల్లగా మాట్లాడి వినిపిస్తుంది. వచ్చేసాం నాన్న మెల్బోర్న్ లోపలికి, సిబిడిలోకి. ఇది గ్రాఫిటీ స్ట్రీటా? ఇదే ఆరెంజ్ మూవీలో ఉంది. ఇది కాదు. మరి వాడు జెనీలో బొమ్మ వేస్తాడు, అది కూడా చూపి. ఎందుకుంటది అది ఇప్పుడు దాకా? అవన్నీ విఎఫ్ఎక్స్ లే. అదిగో జెనీలో బొమ్మ గైస్. సో గైస్ ఇప్పుడే ఏంటిది? మెల్బోర్న్ సిటీ నాన్న, సిటీ లోపల. సో మెల్బోర్న్ సిటీ లోపల అన్నమాట. ఇది చాలా బాగున్నాయి స్ట్రీట్స్ అవన్నీ. ఏంటిది ప్లాండ్ సిటీయా? మెల్బోర్న్ ఇస్ అ ప్లాండ్ సిటీ. నువ్వు కనిపెట్టావా అది? ఫస్ట్ అయితే గ్రాఫిటీ స్ట్రీట్కి వెళ్తున్నాం. దాని తర్వాత ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందంటే ఇక్కడ దగ్గరలో. సో వీఆర్ గోయింగ్ దేర్. అన్ని చూపిస్తాం మేము. వావ్, ఎవరో బెలూన్ వదిలేస్తారు. ఎగిరిపోయిందేమో వాళ్ళు పట్టుకుంటే. బిల్డింగ్ కూడా ఎంత వెరైటీగా ఉందా. ఏ బిల్డింగ్? ఇది కొంచెం ముందు పెట్టి పైకి పెట్టరా. టవర్ చూడు. ఇది హైదరాబాద్లో కూడా ఉంటాయిరా. ఇప్పుడు హైదరాబాద్లో లేం కదా. ఆ గ్రాఫిటీ స్ట్రీట్లో ఎవరైనా ఉంటారా? జస్ట్ గ్రాఫిటీ ఉంటుంది గోడల మీద, జనాలు ఉంటారు, తిరుగుతూ ఉంటారు అక్కడ. ఎందుకు? బొమ్మలు చూడ్డానిక? బాగుంటుంది, వింతగా ఉంటుందిరా. చాలా సన్న సందులు ఉంటాయి, మొత్తం అటుపక్క ఇటుపక్క అన్ని పెద్ద పెయింటింగ్లు, కలర్లు ఉంటాయి. నీకు ఫోటోలు బాగా వస్తాయిలే. నువ్వు ఎక్కువ చేసావు ఇంకో ఫోటోలు తీను అక్కడ నీకు. ఆర్ట్. అయ్యా చెట్టేనా? అయ్యా చెట్టే ఓషి కాదు. ఏంట్రా ఇది? ఏంట్రా ఇరుకు, ఇంత ఇరుకుగా ఉందేంద్రా మెల్బోర్న్. వామ్మో, గుక్కియా గుచ్చి అంటారు దాన్ని.
గుషి గుసియా గుషి అంటే సి లాగా పలుకు గుషి అనాలి గోచి లాగా గుషి అనాలి. ఆ అమ్మాయి ఇవే ఈ సందే హాయిజర్ లేని ఇదంతా గ్రాఫిటీ లెఫ్ట్ సైడ్ అంతా. వచ్చాం మనం. నేను కొంచెం పార్కింగ్ అమ్మయ్య అదృష్టవంతులు అంటే మనమే. నేను ఉన్నప్పుడు నీకు అదృష్టం. గైస్ హార్ట్ ఆఫ్ మెల్బోర్న్కి వచ్చాం. బిల్డింగ్లు అన్నీ వింత వింతగా ఉన్నాయిరా. సందులు, బిల్డింగ్లు, మనుషులు మనుషులా అంటే బాగా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మనుషులు. అమ్మాయిలు చాలా మంది ఉన్నారు అమ్మాయిలు కానీ అందులో నా వైఫ్ కలకల్లాడిపోతుంది. బార్బీ గర్ల్ లా ఉంది. సో గైస్ మెల్బోర్న్లో బస్సెస్ కంటే ట్రామ్స్ ఎక్కువ ఉంటాయి. రోడ్ల మీద ట్రాక్స్ ఉంటాయి. అది కూడా వెనకాల ఒక ట్రామ్ ఇప్పుడే వెళ్తుంది. గైస్ గ్రాఫిటీ స్ట్రీట్ స్టార్ట్ అయింది ఇక్కడ. చూడండి అంతా. ఇంకుంటే ముందుకెళ్ళి నడుచు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. డాడీ ఏంటో లోపలికి వెళ్తున్నారు. షాపింగ్ షాప్ రా. ఎవరో షూస్ పైన దాచిపెట్టుకున్నాడు గైస్. ఎంత బాగా వేసారు చూసావా పెయింట్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కలిసాను. మాయ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏముంది సందులో అంటున్నారు మాయ వాళ్ళు. గైస్ వీఆర్ ఎట్ గ్రాఫిటీ మెల్బోర్న్. నిజం చెప్తున్నా కదా, ఏం లేదు ఇక్కడ. నా బొందలానే ఉంది. ఇవన్నీ కనిపిస్తాయారా అక్కడ చూడరా ఎంత బాగుందో బొమ్మ. సరే అది బొమ్మ అంటే బాగుంది కానీ నేను తవడ చూపిస్తున్నా. గైస్ ఈ పెయింట్ ఈ బొమ్మలు మారుతూ ఉంటాయి నాకు ఎప్పటికప్పుడు. గైస్ ఇక్కడ నేను చెప్తా, ఖమ్మంలో కానీ లేకపోతే హైదరాబాద్లో వెళ్తుంటే స్ట్రీట్స్ మీద పెయింట్లు వేస్తారు, అలానే ఉంది గైస్. అంత గొప్పగా ఏం లేదు, నా బొందలానే ఉంది. మనకు కాదు వాళ్ళకి ఇది గొప్పే. ఆ పెయింటింగ్ చాలా బాగుంది కూడా. మీరు ఆరెంజ్ మూవీ అన్నావు కదా, ఏది చూపిరా. ఆరెంజ్ మూవీ నేనేటా చూపిస్తారా నీకు? నందు నీ బొమ్మ ఎవరు వేసారా? నీ బొమ్మ పైన. సో గైస్ ఆరెంజ్ మూవీలో ఈ సీన్ కానీ మొత్తం ఆరెంజ్ మూవీ అంతా అక్కడక్కడ సీన్స్ అన్నీ ఈ గ్రాఫిటీ లేన్లోనే షూట్ చేశారనమాట. సో ఈ ఫైట్ సీన్ కూడా ఈ గ్రాఫిటీ లేన్లోనే షూట్ చేశారు. సో యా, గాలి సౌండ్ వస్తూ ఉంటుంది వీడియోలో. సో వీడియో దివ, ప్లీజ్ ఫోటోలు దివ. ఏదో బాగుంది ఆర్కిటెక్చర్. ఇదే గైస్ ఎన్జీవి ద అయాన్ పాటర్ సెంటర్. లోపలికి వెళ్తున్నాం మనం. లోపల ఎలా ఉందో చూపిస్తా గైస్. 19th century ఆస్ట్రేలియన్ ఆర్ట్ అంట ఇది. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్. 2 floors ఉంది. సో ప్రస్తుతం మనం 2nd floor ఉన్నాము. ఇదేదో అల్లారత్తయా. సో గైస్ ఇది ఏంటంటే హ్యాండ్ ఫ్యాన్ అనమాట. మనకి కిచెన్ కర్ర అంటారు కదా, సో అది. కానీ రాజుల కాలంలో కింద పడుకుంటే పైనుంచి ఇలా చిన్న తాడు పట్టుకుని అటు ఇటు ఊపుతూ ఉంటే ఆ స్వింగ్ వల్ల గాలి వస్తుందంట. ఈ డ్రెస్ బాగుందిరా అన్న. రియల్ స్కిన్ రా ఇది. గైస్ ఇది 1880లో ఇలా వేసుకునే వాళ్ళంట పొద్దున పూట. అండ్ అది చలికాలంలో అది రైమాండ్ది ఒక మోడల్ గైస్. ఇవన్నీ తలకాయకి మెడకాయకి వేసుకునేవి అనుకుంటా. జ్యువెలరీ అయితే అప్పట్లో. సో
సో గైస్ ఇవన్నీ ట్రైబల్ పీపుల్, అప్పట్లో ఉన్న ట్రైబల్ పీపుల్ వాడే బౌల్స్ అండ్ అవన్నీ అన్నమాట. సో చూడండి వాళ్ళే తయారు చేసుకున్నారు పాట్స్ ఇవన్నీ. గైస్ ఇదేదో లియం యంగ్ ప్లానటరీ రీడిజైన్ అంట, కరెక్ట్గా తెలీదు, బట్ చూడ్డానికి ఏంటో బాగున్నాయి. ఇది అవుట్ఫిట్స్ గైస్, అవుట్ఫిట్స్ అనుకుంటా ఇవన్నీ. ఏంటో భయంకరమైన సౌండ్స్ అన్నీ వస్తున్నాయి గాయస్. పోయి పడుకొని చూడొచ్చు బ్రో ఇక్కడ. గాయస్ ఏదో ర్యాలీ confronting for this country. The last 3 years has shown what the government are capable of what the agenda is. గాయస్ దేశీ దాబా అని చెప్పి ఫ్లిండర్ స్ట్రీట్ మీద ఉంది మెల్బోర్న్లో. అక్కడికి వచ్చాం లంచ్ కోసం. లెట్స్ ట్రై సమ్ ఇండియన్ ఫుడ్. గాయస్ దేశీ దాబాలో తిన్నాం గాయస్. ఎలా ఉంది? అస్సలు బాలే, యావరేజ్, అస్సలు బాలే. హే గైస్, సో స్కై డెక్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చాలా టాప్ ఉంటుంది మొత్తం, అక్కడ నుంచి మెల్బోర్న్ అంతా కనిపిస్తుంది అంట. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో గైస్ ఆ కార్ చూడండి, ఎవరితో పెళ్ళైంది అనుకుంటా. అండ్ ఆల్సో బర్డ్స్, రియల్ బర్డ్స్ ఇక్కడ మెల్బోర్న్లో లేవని చెప్పి ఎల్ఈడి స్క్రీన్స్తో బర్డ్స్ పెట్టారు. వావ్, చూడండి గైస్, అన్ని ఎల్ఈడి స్క్రీన్స్ బర్డ్స్ ఉన్నాయి. రియల్ బర్డ్స్ లేవు అనుకుంటా పాపం. గైస్ మెల్బోర్న్లో చలి ఘోరంగా ఉంది, అసలు కోసుకుపోతుంది. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత స్కిన్ అంతా చూడండి, అంత చల్లగా ఉంది. స్కై డెక్ వచ్చేసాం మనం లాస్ట్. సో గైస్ వీ కేమ్ టు స్కై డెక్. ఏముంది? సో గైస్ ఫైనలీ స్కై డెక్. వావ్, ఏంది ఇది? ఇదంతా మెల్బోర్న్ అంటే బ్లూ ప్రింటా? అంటే దొంగతనాలు చేసుకోవచ్చా? అంటే సినిమాల్లో బ్లూ ప్రింట్ వేస్తే దొంగతనాలు చేస్తారు కదా. గైస్ దిస్ ఈస్ ద మెల్బోర్న్ అంట. చిన్న బొమ్మ ఏంటిది? ఇది విఆర్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. థ్యాంక్స్. 88th ఫ్లోర్. 88. చెవులు గుయ్యి అంటే వెయిట్ చేయండి. 48, 58. జస్ట్ సెకండ్ ఒక లిఫ్ట్ ఎక్కేస్తుంది. ఒక 88th ఫ్లోర్. సో గైస్ 88th ఫ్లోర్లో ఉందన్నమాట స్కై డెక్. సో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మెల్బోర్న్ సిటీ అంతా కనిపిస్తుంది. ఇట్స్ బర్డ్స్ వ్యూ ఏదో అంటారు కదా, సో అలా అనమాట. సో చూడండి, మాకైతే ఫుల్ భయం వేసింది ఆ చివరి నుంచోడానికి. కానీ ఈ స్కై డెక్లోనే ఎడ్జ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందన్నమాట. అంటే ఆ ఎడ్జ్ ఏంటంటే లోపల ఒక చిన్న కంటైనర్ లాగా ఉంటుంది. ఆ కంటైనర్ లోపల తీసుకెళ్తే ఎడ్జ్లోకి తీసుకెళ్తాడు. సో చాలా భయంకరంగా ఉంటుంది, అందుకే మేము ఎక్కలేదు. సో గైస్ ఇక్కడ బైనోక్యులర్స్ కూడా పెట్టారు, చాలా దూరం కనిపిస్తుంది అంట. ఇక్కడ నేను ఉన్నాను గైస్. నా అవుట్ఫిట్ చూడండి, నా అవుట్ఫిట్ జరుగు ఒకసారి. ఏం చూస్తున్నావు చింటూ? అపార్ట్మెంట్లో నా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. అపార్ట్మెంట్లో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. నాకు ఒక గన్ ఇస్తారా? అపార్ట్మెంట్ లోపల బెడ్రూమ్స్ కూడా కనిపిస్తున్నాయి. అవును, ఎంత అసహ్యంగా చీప్, ఇంకా చీప్, అది గలీజ్. లేకు నేను చూస్తా. కరెక్ట్ ఎక్కడ పెట్టా తెలుసా? అందులో చూడు, పట్టుకో. కరెక్ట్ నేను పెట్టిన దాంట్లో చూడండి. దూరం నుంచి చూడాలి, దగ్గర నుంచి కాదు. గ్యాస్ దీని పేరుతో ఎడ్జ్ అంట. ఈ బిల్డింగ్లో ఒక ఎడ్జ్ నుంచి చూడడం కిందికి ఎంత పైన చూడండి గైస్, ఎంత లోపలికి ఉందో.
ఏమైంది నందు? 88 ఫ్లోర్ నుంచి కింద డ్రాప్ చేస్తున్నాడు. నిజంగా ఎవడో చెవులో వేసేదో వేసినట్టుంది. చెవులో సీసం పోసినట్టుందా? కళ్ళు ఎగ్జిట్కి వచ్చాం గైస్. నెక్స్ట్ మనం విఆర్కి వెళ్తున్నాం. 10 minutes అంట విఆర్ ఎక్స్పీరియన్స్. ఎట్లుంటుందో తెలీదు. బట్ యా, వామ్మో వీళ్ళేంటి ఏందో గుడ్లలో కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుంది. వామ్మో ఇవేంటి. చింటూ వెళ్తున్నారు గైస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. నాకు భయం వేస్తుంది బంధువా. ఎందుకు పై నుంచి కింద వదిలేస్తాడు సిటీ చూసి తిరిగిపోతున్నాడు గైస్. వావ్. ఏడుపు వచ్చేసింది. ఎందుకు? వెరీ అప్లిఫ్టింగ్ కదా. స్కై డెక్ ఒక్కటి కూడా చూపించుంటే బాగుండదు. ఎంత బాగుందంటే ప్లేస్. అండ్ ఆల్సో వీఆర్ ఎక్స్పీరియన్స్ కూడా క్రేజీ ఉంది గైస్. మీరు ఎవరైనా మెల్బోర్న్లో ఉంటే ఈ ప్లేస్కి ఖచ్చితంగా రండి. స్కై డెక్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వీఆర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మెల్బోర్న్ అంతా ఒక్క చుట్టూ చుట్టేసింది. ఇంకా మెల్బోర్న్ చూడక్కర్లేదు మేము, అంత బాగా చూపించింది. డాడీ ఇప్పుడు రోలర్ కోస్టర్ ఎక్కుతున్నాను కదా, యాక్చువల్లీ వీఆర్ ఎక్స్పీరియన్స్ రోలర్ కోస్టర్ కూడా ఉంది. సో యా, ఫోర్స్ చేశారు. మీ మమ్మీ మమ్మీ నవ్విందా? మమ్మీ ఇక్కడే ఉన్నా. మమ్మీ అరిచిందా? నేను ఇక్కడే ఉన్నా. మమ్మీ అమ్మ అరవకే పిచ్చా నీకు అన్నా. గాగుల్స్ తీసుకొచ్చావు. సూట్ కేసులో ఎందుకు పెట్టావు గాగుల్స్? సూట్ కేసు పెట్టుకోవడానికా? చదువుతారా బ్రో? వెనకాల కూర్చుంది ఆ సీట్ లో చూడు, పౌచ్ లో. లేదు చెప్తున్నా కదా, నేను పొద్దున్న చెక్ చేసా. ఇక్కడే ఉన్నాయి. నువ్వు పెట్టావు కావాలని. బ్రో అద్దం ఇంత బయటకి ఇస్తారు బ్రో. దాన్ని వెనకిసిరే బ్రో అంటే నందానా అంటున్నాడు చింటూ. అది కలద్దాలు. నేను ఏందో హోలీ ఆడిన దానిలా ఉన్నాను చింటూ. ఇప్పుడు గైస్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం అంటే తులిప్. ఒక్క నిమిషం ఆగు నాన్న. మాట్లాడుతున్నా కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అది చెప్పు. జోక్ డీ రా. జోక్ డీ, లిటరల్లీ డీ అయింది జోక్. నవ్వండి గైస్. జోక్ చెప్తాడంట. ఫస్ట్ నవ్వేసిన తర్వాత చెప్తాడు. చెప్పు. LAGGG గైస్. ఇదంతా అదే. కూర్చున్నాము తులిప్. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? సో గైస్ తులిప్ ఫెస్టివల్కి వెళ్తున్నాం. అక్కడ అన్ని పూలు, రకరకాల రంగుల పూలు ఉంటాయి గైస్. సో ఇవాళ రిటర్న్ వచ్చినప్పుడు నందు మనతో వస్తుందో లేదో తెలియదు అనమాట. నందు అక్కడ తప్పుకోవచ్చు కూడా, ఎందుకంటే జిగేల్ అంటుంది నందు వేసుకున్న బట్టలు. బాగా హడావిడిగా ఉంది నందు. చూడండి ఒకసారి ఆ కలర్స్ అన్ని, ఫ్లవర్స్ అన్ని ఉంటాయి. ఫ్లవర్స్ ఫామ్ అది. సో నందు తప్పిపోతుంది. నేను వెతికే ప్రయత్నం కూడా చేయదలుచుకోలేదు ఇవాళ. అట్లీస్ట్ బాగున్నావు నందు, ఇవాళ ఈ డ్రెస్ లో బాగున్నావు నందు అని నోట్లోంచి ఒక్క మాట రాలే. చాలా బాగుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నారో, ఎందుకు ఉన్నారో ఈ జనాలు. ఏంటిది? తీసేవా ఇది? ఏంటన్నా తీసేయి ఫస్ట్. ఎందుకు పెళ్లి చేసుకుంటారో అర్థం కాదు. అమ్మాయిలు రెడీ అయినప్పుడు అట్లీస్ట్ ఒకసారి బాగున్నావు అని చెప్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకసారి థర్డ్ టైం ఇప్పుడు చెప్పడం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఆల్సో దే కెన్ గో అవుట్, వావ్ నేను ఎంత బాగున్నాను అని చెప్పి ఒక ఎన్నిసార్లు చెప్తే వస్తుంది కాన్ఫిడెన్స్? అదే పనిగా భజన చేయాలా ఏంది? ఇది మన గుడా ఇది. బాగున్నావు భజన చేయమంటావా? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. నీకు కాబట్టి 3 సార్లు చెప్పా. సో బేసిక్ గా నీకు సెన్స్ లేదు అంతేగా. సారీ, యు ఆర్ వెరీ స్మార్ట్. దిగు డోర్ తీనా, డోర్ రావట్లేదు.
సన్ రూఫ్ లేదు అయితే తీసిరే ఉండి బయటికి నిన్ను ఓపెన్ చేసి బ్రో డిక్కీలో కూర్చోబెట్టాను డిక్కీ ఓపెన్ చేసి డిక్కీలో దూసేయండి నందుని అలిగావా చిట్టి చిలక చాలా ఓవర్ చేస్తున్నావు చింటూ, చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు, ఏదో అనుకుంటున్నావు నువ్వు. ఆ మాత్రం ఓవర్ ఉండాలి నిన్ను మేనేజ్ చేయాలంటే. ఆప్రా ఇంకా చాలు, ఓవరాక్షన్ కొట్టకు. భలే ఉన్నావు సోడాబుడ్డి అద్దాల్లో. యూర్ లుకింగ్ బ్యూటిఫుల్ బ్రో. అమ్మాయి చూడు బ్రో, బా వావ్ భలే ఉంది. దిగుదాం బ్రో ఇద్దరం. అంటే మీరు మాత్రం ఏదైనా చూడొచ్చు, అమ్మాయి ముందు నడుస్తుంటే వెనకాల చూడొచ్చు, అన్ని చూడొచ్చు. మేము మాత్రం జస్ట్ ఇలా గ్లాన్స్ ఇస్తేనే అబ్బో ఓవరాక్షన్ చేస్తారు. స్టార్ట్ చేసింది ఎవరు ఫస్ట్? నువ్వు మాత్రం ముందు వెళ్ళేటప్పుడు కళ్ళజోడు పెట్టుకొని గాగుల్స్ పెట్టుకొని, ఎందుకంటే నువ్వు మెంట్లోవి గాగుల్స్ పెట్టుకున్నప్పుడు కనిపించదు అనుకుంటావు, కానీ కనిపించేస్తుంది. ఎక్కడి నుంచి కనిపిస్తుంది? సైడ్ నుంచి. సైడ్ నుంచి కదా, బొంబాస్టిక్ సైడ్ అయ్యి చూడండి. నేను ఫ్రంట్ డైరెక్ట్ ముందుకు నుంచి చూస్తాను. నేను మేము బిర్యానీ కింద రెస్టారెంట్కి వచ్చాము మెల్బోర్న్లో. న్యూ బిర్యానీకి. న్యూవా అంటే కొత్తగా ఏంటి పేరే అదా. సో న్యూ బిర్యానీ కింద రెస్టారెంట్కి వచ్చాం. చింటూ ఏం ఆర్డర్ చేస్తున్నావు? పప్పు సాంబార్. స్పూన్ లేవు ప్లేట్లో. పర్లేదు, అలా బౌల్లోంచి తినేవచ్చు డైరెక్ట్గా. కొంచెం దూరం పెట్టవా? ఎందుకు? కొద్ది దూరం పెట్టవా? ఎందుకురా? గైస్ అల్ల కల్లోలం అయిపోయింది, ఏం మిగల్చలా గైస్, మొత్తం అయిపోయింది. ఫుడ్ బాగుంది కదా. సో గైస్ ప్లాన్స్ ఎంత ఘోరంగా అటు ఇటు అయినాయి అంటే, మేము ఫస్ట్ ఇవాళ ప్లాన్ ఏంటంటే టులిప్ ఫెస్టివల్ అని ఒక, ఇక్కడ టులిప్స్ అని ఇక్కడ అన్ని పిక్చర్స్ వీడియోస్ వేస్తాను చూడండి చింటూ మొహం మీద. సో టులిప్ ఫెస్టివల్ అని చెప్పి ఇక్కడ మెల్బోర్న్లో జరుగుతుంది. సో ఆ ఫెస్టివల్ వచ్చేసి సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ వరకు అవుతుంది అనమాట. అదేమైందంటే టికెట్స్ చింటూ నేను చూడలేదు, ఆల్రెడీ 1 month వరకు బుక్ అయిపోయినాయి. ఇవాళకి లేవు, రేపట్టుకున్నాయి అంట. కానీ రేపు మేము వెళ్ళిపోతున్నాం. రేపు మేము వెళ్ళిపోతున్నాము. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రైన్ ఇక్కడ నేను వీడియో వేస్తా చూడండి. ఆ ట్రైన్ ఏంటంటే మనం ట్రైన్ బయటకి కాళ్ళు పెట్టుకొని కూర్చోవచ్చు. ఆ ట్రైన్ కూడా 1 month ఫుల్లీ బుక్డ్, అది కూడా లేదు. సో బేసిక్ గా ప్లానింగ్ లేదనమాట చింటూకి. సో వరస్ట్ ప్లానర్ ఎవర్. సో మీరు ఎప్పుడైనా మెల్బోర్న్ వస్తే ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మేము పొద్దున్న లేచింది 7:30కి, నేనైతే 6:30కి లేచాను. సో చెప్పు నాన్న. 6:30కి లేచేసి నేను అన్ని అంట్లన్నీ తోమేసి వంట కూడా చేసేసాను. మా మమ్మీ వాళ్ళకి పెట్టి. అర్థమైందా గైస్? అర్థమైందిగా ఏం మాట్లాడుతుందో. అదేంటి మమ్మీ అలా చేస్తున్నాం, నాకు అర్థం కాదు. మేము లంచ్ చేసి ఇప్పుడు రెస్టారెంట్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత చింటూ? టైం చెప్పు చింటూ, టైం చెప్పు. 3:40 అయింది. సో ఇప్పుడు వెళ్ళినా కూడా యాదగిరిలో మాకు బోర్డు దొరకదు. సో బేసిక్లీ వాళ్ళు మొత్తం డే అంతా వరస్ట్ డే అనమాట. వరస్ట్ ప్లానింగ్ ఎవరు బై చింటూ. సో ఇవాళ ఎందుకు రెడీ అయ్యానో కూడా నాకు తెలియదు, ఎందుకు ఈ డ్రెస్ వేసుకుని నాకు తెలియదు. అంత కాస్ట్లీ డ్రెస్ వేసుకొని ఓవర్ యాక్షన్ కొట్టుకొని బయటకు వచ్చా, బట్ ఒక ఫోటో కూడా దిగలేదు. చాలా బాధగా ఉంది. బై గైస్. ఇక్కడ ఏమో మా డాడీ కూర్చున్నారు, కానీ నా వీడియోలో కనిపించట్లేదు. 1 second గైస్. సో గైస్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పం, చూపిస్తాం. ఎక్స్పోజర్ పెట్టావా? ద లూమ్ గైస్, ద లూమ్. నందు టాప్ 1 అంటుంది, చూద్దాం దాని సత్తా ఏందో. మమ్మీ వాళ్ళు వదిలేసి వచ్చావు అట్లా. గైస్ ఎగ్జిబిషన్ సెంటర్కి వచ్చాము, అందులో ఉంది ద లూమ్. సో లెట్స్ సీ లోపల ఎలా ఉంటుందో. సో ఇక్కడ మేము టికెట్స్ చూపిస్తున్నాం గైస్, అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్.
ఏ వాటర్ Our world has the earth and the water. They all mirror each other. There is no division. It is the oneness of all things that explains our world view. సో గైస్ ఈ ప్లేస్కి మీనింగ్ అంటే అసలైతే ఈ ప్లేస్ పేరు ద లూమ్ అనమాట. సో ఈ ప్లేస్కి మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆస్ట్రేలియన్స్ అంటే ఆస్ట్రేలియాలో ఫస్ట్ అడుగుపెట్టిన పీపుల్. సో వాళ్ళు ఇంతకుముందు ఈ ఆస్ట్రేలియా కంట్రీని ద స్కై, ద ల్యాండ్ అండ్ ద వాటర్ కంట్రీ అని పిలిచేవాళ్ళు అనమాట. సో వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఈ లూమ్ అనే ప్లేస్ క్రియేట్ చేశారు. సో వాళ్ళ గురించి కానీ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పెయింటింగ్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అని చెప్పి ఇవన్నీ చూపించడానికి ఈ ప్లేస్ క్రియేట్ చేశారనమాట. అప్పట్లో వాళ్ళు వేసిన పెయింటింగ్స్ అన్నీ దీంట్లో షో చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు చిన్న చిన్న డూడుల్ ఆర్ట్ లాగా ఉంటుంది. సో వాళ్ళ అప్పట్లో వేసిన ఆర్ట్ అన్ని దీంట్లో పెడుతున్నారనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్, చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. గైస్ ఇదంతా ఇల్యూజన్ లాగా కళ్ళు తిరుగుతున్నాయి గైస్. నందుకు కూడా కళ్ళు తిరుగుతున్నాయంట. చేస్తుంది ఒకసారి చూడండి. యూ కెన్. సో చింటూ అది మూవ్ చేస్తున్నాడు చూడండి. bringing language, songs and dances from their elders to enrich our sunlight. Their spirit. సో గైస్ ఇదే అనమాట వాళ్ళు చేసిన ఆర్ట్ అనమాట. ఇదంతా డూడుల్ ఆర్ట్ అంటారు కదా, అప్పట్లో వాళ్ళు చేసిన ఆర్ట్ అన్ని ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ. ఇక్కడ ఉంది ల్యాండ్, వాటర్ అండ్ స్కై కంట్రీ. ఇప్పుడు ఇలా ఉంది ఫస్ట్ ల్యాండ్ ఫోన్ ఇరా. I walked my soul heaven. ఇదంతా క్యాఫే. సో గైస్ చింటూ వెనకాల ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి చాలా బాగుంది, వెళ్ళి చెప్పమంటున్నాను నేను ఆ అమ్మాయి చాలా బాగుందని చెప్పి. అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పక్కనే నుంచున్నాడు, మూతిపళ్ళు రాలు కడుతుందా చింటూ పిచ్చ చింటూ. గైస్ చూడండి గైస్ వెనకాల అమ్మాయి చూపించకూడదు బట్ ట్రై చేస్తున్నా చూపిన. చింటూ ఏం చేస్తున్నావు చింటూ? ఎక్కడికి వెళ్ళాలి? గైస్ చింటూ వెనకాల ఉన్న అమ్మాయిని చూడండి గైస్ ఎంత బాగుందో. జానకి చింటూ పక్కన ఉన్న అమ్మాయి వెనకాల ఉన్న అమ్మాయి అబ్బాయి ఏముంది గైస్ వెనకాల అమ్మాయి. నేనే పడిపోయాను, నువ్వు పడిపోలేదా అమ్మాయికి? చంప పగిలిపోద్ది. అందరూ రన్నింగ్ లెక్కరా, ఎక్కు పద.
సో దిస్ ఈజ్ మై కీ కార్డ్. ఇదొక ట్యాప్ చేయాలంట. హాయ్ చెప్పు గైస్. ట్రామ్ ఎక్కాం మీకు చూపించడానికి, కానీ ఎటు వెళ్తామో తెలియదు. ఊరికే ఎక్కాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. గైస్ ట్రామ్ ఎక్కాం, దిగాము, కానీ ఎక్కడ దిగామో తెలియదు గైస్. ఇప్పుడు మళ్ళీ ట్రామ్ ఎక్కి వెనక్కి వెళ్ళాలి. వచ్చిన దగ్గరికే వెళ్ళాలి, కానీ ఎక్కడి నుంచి వచ్చామో గుర్తులేదు. కొంప ఆరిపోయింది గైస్. సో గైస్ మేము ట్రామ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక దగ్గర కార్ పెట్టేసి మేము ఏం ప్లేస్ పంపోయేది? బాక్స్ ఫీల్డా? బాక్సిల్ కాదు, బాక్సిల్ వైపు వెళ్ళే ట్రామ్ ఏదో స్ట్రీట్, యా స్ప్రింగ్ స్ట్రీట్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ట్రామ్ ఎక్కేసి కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో స్ప్రింగ్ స్ట్రీట్ నుంచి వీ హ్యావ్ టు గో టు ద ప్లేస్ వేర్ వి పార్క్డ్ ఆ కార్. సో క్రేజీ గైస్. నాకు అన్నిటికంటే తోపు మెల్బోర్న్ నచ్చింది. నీకు మెల్బోర్న్ నచ్చిందా? నాకు అన్నిటికంటే బెస్ట్ ఐ థింక్ ద మెల్బోర్న్ ఐ లైక్ ద మోస్ట్. ఫైనలీ ఇప్పటిదాకా వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. మేము కారు వదిలేసిన ప్లేస్ దొరకడానికి చాలా టైం పట్టింది. సో ఫైనలీ వీ రీచ్డ్ ది ఎలిజబెత్ స్ట్రీట్ అండ్ కార్ అయితే అక్కడ పార్క్ చేసాము. చే ఫోన్ పట్టుకో, చేయి నొప్పి వస్తుంది. ఇన్ని సంవత్సరాలు నేనే పట్టుకున్నా. 2 days వచ్చాం గైస్, ఎక్కువ తిరగలేదు. గ్రేట్ ఓషన్ డ్రైవ్ వెళ్ళలేదు. గ్రేట్ ఓషన్ డ్రైవ్ వెళ్ళలేదు. నేను వెళ్ళా లాస్ట్ టైమ్, బట్ తీసుకెళ్ళడానికి టైం లేదు. సో రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. సో మేబీ మెల్బోర్న్లోనే వీ హ్యావ్ టు ఎండ్ ద వ్లాగ్. కొంచెం దూరం పెట్టువా? బాగున్నా, చాలా క్యూట్, కలర్ఫుల్ ప్యారెట్ లా ఉంది. కలర్ఫుల్ ప్యారెట్, కలర్ఫుల్ చిలక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బుజ్జి కొండలు కదా మీరు, నా బుజ్జి బంగారాలు మీరు.